నమస్తే, రైతు ముచ్చటకు స్వాగతం. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులపై పూర్తి సమాచారం తెలుసుకుందాం. యాసంగి సాగు పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుంది? ఫిబ్రవరి 17న నిధులు విడుదలవుతాయని వచ్చిన వార్తల్లో నిజమెంత? ఇప్పటి వరకు మీ అకౌంట్లో డబ్బులు ఎందుకు జమ కాలేదు? వీటన్నిటిపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణలోని లక్షలాది మంది రైతులు యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంటే 17వ తేదీనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. కొన్ని వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో రైతన్నలు ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా నిధులు విడుదలవుతాయని ఎంతో ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రైతు భరోసా కోసం సుమారు 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాల ద్వారా ఈ నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లాగా విడతల వారీగా కాకుండా ఒకే విడతలో అర్హులైన రైతులందరికీ నిధులు జమ చేయాలని కసరత్తు చేస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల బ్యాంకింగ్ ప్రక్రియలో కొంత సమయం పడుతున్నట్లు సమాచారం. ఈసారి ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసేందుకు పారదర్శకత కోసం శాటిలైట్ సర్వే నిర్వహించింది. దీనివల్ల సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈసారి పెట్టుబడి సాయం అందనుంది. రియల్ ఎస్టేట్ ప్లాట్లు, బీడు భూములకు ఈసారి నిధులు నిలిపివేయనున్నారు. అర్హులైన సుమారు 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నారు. రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే లేదా 1-2 రోజుల్లోనే మీ మొబైల్కు మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ తోటి రైతుకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.